సీతారామయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున మన తులసి యోగచంద్ర గారి జన్మదినాన్ని సూచించుకొని తులసి సంవత్సరం ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరికీ మేనేజర్లకి అందరూ కూడా వారి తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, రాజకీయాలు 25 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అంటే యోగేష్ గారికి చెప్తున్నాను, రాజకీయాలు అయితే నేనైతే వద్దనే చెప్తా. ఎందుకంటే 25 సంవత్సరాల అనుభవంలో ఎంతో మందిని మంత్రులు చూసాం. వాళ్ళ రకం చెప్పండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు స్వార్థం వాళ్ళది. కష్టపడి పనిచేసేవాడికి ఎక్కడ కూడా గుర్తింపు ఉండదు. రాజకీయాల్లో అదృష్టం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అదృష్టమే. ఫస్ట్ నుంచి మరి తులసి ప్రభు గారు రియల్ ఎస్టేట్లో ఉన్నట్టు ఇవాళ నాకు తెలిసినంతవరకు 50,000 కోట్లకి వెళ్ళేవాడు. మరి వ్యాపారంలో ఏంటంటే ప్రభు గారు ఇచ్చేపటికి మెకానికల్గా రైతులు బాగుండాలనే తులసి సీట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయింగ్ మన దగ్గర ఒక 3,000 మంది వాళ్ళని బాగా చూసుకుంటే చాలు, నా సంవత్సరం బాగా చూసుకుంటున్నారనే ఒక సంకల్పంతో వారు ఇంకొద్దిగా బయటికి రాకుండా చేశారు. ఇప్పుడు వారి పిల్లలు వచ్చి కూడా ఇద్దరు మరి కృష్ణ గారు యోగేష్ గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్ల రూపాయలు మరి సంపాదించే విధంగా ఉన్నారు. అంటే సహజంగా ఏంటంటే ప్రభు గారు ఏడుగురులో కూడా 5 ఎకరాలు వేస్తే నన్ను కూడా దాంట్లో చిన్న పార్ట్నర్గా, అంటే నా కోసం నన్ను పార్ట్నర్గా చేసుకొని దాంట్లో నాకు మంచి లాభం ఇచ్చారు. ఆ లాభాలు తెలుసు వారికి. అయినా కూడా పకడ్బందీగా రోడ్లు వేయాలి, డ్రైనేజీ ఉండాలి, కరెంటు కానీ ఉండి అన్నీ కరెక్ట్గా ఉండాలంటే లాభాలు తక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం 20 అడుగులు రోడ్లు వేస్తారు, 40 అడుగులు వేసినా కూడా ఇవాళ రోడ్డు వేస్తే మళ్ళీ 4 రోజులు రోడ్లు పడిపోతాయి. మరి ప్రభు గారు వేసి దగ్గర 14 సంవత్సరాలు అక్కడ రోడ్లు వేసి ఏం కూడా చెప్పు చదువు. అలాంటి నాణ్యతతో చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, రూపాయలు సంపాదించాలి, ఇంకా కొన్ని వేల మందికి మరి మనకి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్ర గారికి, వారి టీంకి, అలాగే పెద్దలందరికీ, మన తులసి సంవత్సరం చూసినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా అభినందన సేవ తీసుకుంటున్నాను. జై హింద్.